అందరికీ నమస్కారం అండి. నా పేరు సునీత నాగరాజ్. మాది బెంగళూరు. ఇప్పుడు నేను ఒక నీతి కథ చెప్తున్నాను. గుమ్మడికాయ మర్రిపండు. పక్క ఊరికి ఓ పని మీద బయలుదేరాడు ముల్లా నస్రుద్దీన్. ఎండ ఎక్కువగా ఉండడంతో కాస్త దూరం నడిచేసరికి బాగా అలసిపోయాడు. దూరంగా ఓ పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద కాసేపు కూర్చుని అలసట తగ్గాక ప్రయాణం కొనసాగించాలనుకున్నాడు. అటువైపు వెళుతుండగా దారిలో కాలికి ఓ పెద్ద గుమ్మడికాయ తగలడంతో ఒక్కసారి ఆగి గుమ్మడి తీగను పరీక్షగా చూశాడు. తీగ చూస్తే ఇంత సన్నగా ఉంది, అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి అని ఆశ్చర్యపోతూ మర్రి చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ నస్రుద్దీన్ కాళ్లకు మర్రి పళ్ళు తగిలాయి. వాటిని పరీక్షగా చూశాడు. ఇంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న పళ్ళేమిటి? ఇది మరీ అన్యాయం. ఆ గుమ్మడి పాదు పెద్ద కాయలతో ఎక్కువ భారం మోస్తుంటే ఇంత బలమైన మర్రి చెట్టుకు చిన్న చిన్న కాయలా? నేనే కనుక దేవుణ్ణైతే మర్రి చెట్టుకి గుమ్మడికాయలు, గుమ్మడి పాదులకు మర్రి పళ్ళు కాయించేవాణ్ణి అని అనుకున్నాడు. కాసేపు కునుకు తీద్దామని చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో చిన్నగా గాలి వీసింది. గాలికి చెట్టు కొమ్మలు కదలడంతో ఓ మర్రి పండు నస్రుద్దీన్ తలపై పడింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. దేవుడు చాలా తెలివైనవాడు కాబట్టే మర్రి చెట్టుకు ఇంత చిన్న పళ్ళు కాయిస్తున్నాడు. ఒకవేళ ఈ చెట్టుకు గుమ్మడికాయలా కాసుంటే ఈసరికే నా బుర్ర పగిలిపోయిండేది. భగవంతుడిలో తప్పులెన్నడం ఎంత తెలివి తక్కువ అని అనుకుంటూ లెంపలు వేసుకున్నాడు నస్రుద్దీన్. ధన్యవాదములు.